వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీసిన అంశాలలో తిరుమల లడ్డూ కల్తీ వివాదం ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంగా ఇచ్చే లడ్డు అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పవిత్రమైన విషయం. అలాంటి ప్రసాదంపై కల్తీ జరిగిందన్న ఆరోపణలు రావడం, దాని చుట్టూ రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంలో భాగంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లాయి. తిరుమల లడ్డు కల్తీ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని జోగి రమేష్ బహిరంగంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై 2 పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. ఒకటి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో, మరొకటి తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్లో. ఈ 2 కేసులు జోగి రమేష్ చేసిన రాజకీయ వ్యాఖ్యల ఆధారంగానే నమోదయ్యాయని వైసీపీ నేతలు మొదటి నుండే ఆరోపిస్తున్నారు. ఈ కేసులపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోగి రమేష్ కి పెద్ద ఊరటనిచ్చింది. పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ ఇవ్వాలని ఆదేశించింది. అంటే ప్రస్తుతం జోగి రమేష్ ను అరెస్టు చేయరాదని, ఆయనపై తొందరపడి ఎలాంటి కస్టడీ చర్యలు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పింది. ఇది రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రభుత్వ చర్యలపై ఒక రకమైన ప్రశ్నలాగా మారాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప కీలక వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం కల్పించబడిన వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజా సమస్యలపై మాట్లాడడం సహజమేనని కోర్టు గుర్తు చేసింది. న్యాయమూర్తి వ్యాఖ్యల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది తప్పనిసరి అంశమని, అధికారంలో ఉన్నవారు కూడా విమర్శలను స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు. కేవలం రాజకీయ వ్యాఖ్యలు చేశారనే కారణంతో వెంటనే అరెస్టు చేయడం సరైంది కాదని, అది భావ స్వాతంత్రానికి భంగం కలిగించే చర్యగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అంతేకాకుండా జోగి రమేష్ పై మోపిన సెక్షన్స్ ను కూడా కోర్టు పరిశీలించింది. ఈ కేసుల్లో వర్తించిన సెక్షన్స్ కు గరిష్టంగా 7 ఏళ్లకు మించని శిక్ష మాత్రమే ఉంటుందని కోర్టు పేర్కొంది. అలాంటి సందర్భాలలో అరెస్ట్ అనేది చివరి మార్గంగా మాత్రమే ఉండాలని, ముందు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులకు సూచించింది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ తీర్పుతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తమ నేతలపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు పెడుతోందని వైసీపీ నాయకులు మొదటి నుండే ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర రక్షణ తమ వాదనకు బలం చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ అనుకూల వర్గాలు దీనిని ప్రజాస్వామ్యానికి గెలుపుగా అభివర్ణిస్తున్నారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. అంతవరకు ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అదే సమయంలో జోగి రమేష్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సూచించింది. అయితే దర్యాప్తు పేరుతో ఎలాంటి కఠిన చర్యలు, అరెస్టులు చేయరాదని స్పష్టంగా చెప్పడం గమనార్హం. అంటే విచారణ కొనసాగొచ్చు, కానీ రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా చర్యలు తీసుకోవద్దన్నమాట. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రతిపక్ష నేతలపై వరుసగా కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వ్యాఖ్యలు, రాజకీయ ప్రసంగాల ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు చాలా కీలకంగా మారాయి. ఇది ఒక్క జోగి రమేష్ కేసుకే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదం మొదలైనప్పటి నుండి ఇది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాకుండా పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు ప్రభుత్వం తమ చర్యలను సమర్థించుకుంటుంటే, మరొక వైపు ప్రతిపక్షం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల మాటలు మరింత గట్టిగా మారుతున్నాయి. దాంతో కేసులు, కౌంటర్ కేసులు సహజంగానే పెరిగిపోతున్నాయి. ఈ మొత్తం పరిణామంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణ జోగి రమేష్ కి పెద్ద ఊరటనిచ్చినట్లే. కానీ దీనికి మించి ఒక ముఖ్యమైన సందేశం కూడా ఉంది. రాజకీయ విమర్శలను క్రిమినల్ కేసులుగా మార్చడం ప్రమాదకరమని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని న్యాయస్థానం పరోక్షంగా గుర్తు చేసినట్లుగా కనిపిస్తోంది. వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ హక్కులు కేవలం
పుస్తకాలలో ఉండే అంశాలు కావు, అవి నిజంగా అమలులో ఉండాలి అనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చింది. మొత్తానికి తిరుమల లడ్డూ వివాదం చుట్టూ మొదలైన ఈ కేసులు ఇప్పుడు న్యాయపరంగా కొత్త మలుపు తిరిగాయి. జోగి రమేష్ కు లభించిన ఈ మధ్యంతర రక్షణ రాబోయే రోజుల్లో ఇతర రాజకీయ నేతల కేసులపై కూడా ఒక రిఫరెన్స్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు ఎంతవరకు నేరమవుతాయి, ఎంతవరకు హక్కుగా పరిగణించాలి అనే అంశంపై ఈ కేసు ఒక కీలక ఉదాహరణగా నిలవనుంది.